మనకు తీరలేదనుకో, మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాము. అయినప్పటికైనా మన పాస్టర్ గారితో చెప్పి, మన విశ్వాసులతో చెప్పి మనం ఇంకా ప్రార్థన ఎక్కువగా చేయించుకుంటాము. కానీ అయినప్పటికైనా ఆ సమస్య తీరలేనప్పుడు ఏం చేస్తాము? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మనం చేసే ప్రార్థనకి, ఉపవాస ప్రార్థన వల్ల మనకి ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే మనకి అది సమాధానాన్ని ఇస్తుంది. చాలా శక్తి కలదు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే చాలా ధన్యత. ఆ ఉపవాస ప్రార్థనలో ప్రతిదీ కూడా దేవుడు మనకు సఫలపరుస్తాడు. అలాగే మనము కూడా ఉపవాస ప్రార్థన ఒకటి, కన్నీరు ప్రార్థన ఒకటి. మన సమస్యను కన్నీరు మనకి ఏడవమంటే ఏడుపు రాదు. ఇప్పుడు ఏడవాలంటే మనం ఏడవలేము. ఎప్పుడు వస్తుంది? మన అవసరాన్ని బట్టి, మన హృదయంలో ఉన్న సమస్యను బట్టి, మనకి ఏదైతే అవసరమై ఉన్నదో, దేనివల్ల అయితే మనం బాధిస్తున్నామో ఆ సమస్య తీరినప్పుడు మన హృదయంలో నుంచే ఏడుపు వస్తుంది. కానీ ఏడవమంటే ఎవరు కూడా ఏడవరు. అది ఊరికే కూడా కన్నీరు